హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు హై స్పీడ్ రైళ్లను ప్రారంభించబోతూ ఉన్నారు. సో హైదరాబాద్లో మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి ప్రధానంగా 3 ప్రాంతాలకు లైక్ తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై నగరానికి, కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు నగరానికి, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే నగరానికి ఈ యొక్క హై స్పీడ్ రైళ్లను ప్రారంభించబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని కూడా 5,454 కోట్ల మేర బడ్జెట్ని శాంక్షన్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ 3 ట్రైన్స్ కూడా బుల్లెట్ ట్రైన్స్. సో ఎక్కడైతే బుల్లెట్ ట్రైన్స్ అనేటువంటి కనెక్టివిటీ ఉంటుందో ఆ ప్రాంతానికి అటుపక్క ఇటుపక్క కూడా వాటిని ఇండస్ట్రియల్ హబ్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఏదైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ చేయబోతూ ఉన్నారో దానికి అటుపక్క ఇటుపక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలని ఇండస్ట్రియల్ కారిడార్గా పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. సో దానితో పాటు భారతదేశంలో ఇంకా కొన్ని ప్రాంతాలు ఢిల్లీ నుంచి వారణాసి సిలిగురి కారిడార్కి ఈ యొక్క హై స్పీడ్ రైల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ మళ్ళీ ఈ హైదరాబాద్ నుంచి పూణే కనెక్టివిటీ, పూణే నుంచి మళ్ళీ ముంబైకి యొక్క ట్రైన్ కనెక్టివిటీ అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా బుల్లెట్ ట్రైన్స్. ఇవి కనుక ఉపయోగంలోకి వస్తే కేవలము ఈ నగరాలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి పూణేకి కేవలము 2 గంటలలోనే ఈ ప్రయాణం అనేటువంటిది చేయవచ్చు. సో దానితో పాటు ఈ బుల్లెట్ ట్రైన్స్ అని కూడా మనకి శంషాబాద్ రీజియన్ ఏదైతే ఉందో, సో ఎక్కడైతే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో, సో ఎక్కడైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ మీదుగానే ఈ యొక్క బుల్లెట్ ట్రైన్స్ని ఏర్పాటు చేయబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇదే కోవలో ఇటీవల డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లను ఏర్పాటు చేశారు, కొన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దానితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అట్లా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా, అది మనకి ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, టెక్నాలజికల్ పరంగా కావచ్చు, అగ్రికల్చర్ పరంగా కావచ్చు, ఇన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ.